ఏప్రిల్ 16వ తారీఖున భారతదేశ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం మొదలవబోతుంది. ప్రధానమంత్రి మోడీ గారు అన్ని రాజకీయ పార్టీల యొక్క నేతలకు కూడా ఉత్తరం రాశారు. ఏదైతే మహిళా రిజర్వేషన్ బిల్లో అమెండ్మెంట్ తీసుకురాబోతున్నారో ఆ సందర్భంగా ఆయన అందరూ కూడా ఒక బాధ్యతాపూరితంగా వ్యవహరించాలి. అందరూ కూడా మహిళల పట్ల వాళ్ళ రెస్పాన్సిబిలిటీ చూపించాలంటూ ఆ ఉత్తరం రాశారనమాట. ఆ ఉత్తరంలో ముఖ్యంగా 2026 తర్వాత వచ్చే సెన్సస్ కావచ్చు, ఆ ప్రాసెస్ తర్వాత జరిగే డీలిమిటేషన్ కావచ్చు, వీటన్నిటికీ మహిళా రిజర్వేషన్ బిల్‌కి లింక్ పెట్టకుండా 2029లో అంటే వచ్చే ఎన్నికల్లోనే మహిళా రిజర్వేషన్ తీసుకొచ్చేటట్లు లోక్‌సభలోను, స్టేట్ అసెంబ్లీలోను మహిళా రిజర్వేషన్ తీసుకొచ్చేటట్లు ఈ ప్రభుత్వం బిల్ పెట్టబోతోంది రేపు పార్లమెంట్‌లో. ఇది ప్రత్యేకమైన సెషన్ అని చెప్పుకోవచ్చు. ఎక్స్‌టెండెడ్ బడ్జెట్ సెషన్ అని చెప్పుకోవచ్చు. మనందరికి తెలుసు 106థ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ నారీ శక్తి వందన్ అధినియం. ఇది ఆల్రెడీ 3 సంవత్సరాల క్రితం 2023లో పాస్ అయింది. అయితే అసలు సెన్సస్ అయిపోయిన తర్వాత డీలిమిటేషన్ ప్రాసెస్ జరిగి, ఆ తర్వాత మహిళా రిజర్వేషన్ బిల్ వస్తే ఇది అసలు తెల్లారిద్దా లేదా అనే చర్చకి ఒక ముగింపు పలుకుతూ ప్రస్తుతం మహిళా రిజర్వేషన్స్ అనేవి వచ్చే ఎన్నికల్లోనే అంటే 2029లో తీసుకురాబోతున్నారు. ముఖ్యంగా మన లోక్సభ స్థానాలు 543 నుంచి 816కు పెంచబోతున్నారు. ఈ తరుణంలో మహిళా రిజర్వేషన్ బిల్ అనేది చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. ఇక్కడ మనం గమనిస్తే గనక మహిళలకి రాజ్యం వచ్చే రోజు వచ్చేసింది. మహిళలు ఖచ్చితంగా చట్టసభల్లో అంటే లోక్సభలోను, అసెంబ్లీలోను ముందుకెళ్ళే రోజులు కూడా వచ్చేసాయి. ఇప్పటి వరకు కూడా భారతదేశంలో గ్రామ పంచాయతీలు కావచ్చు, అదేవిధంగా మున్సిపాలిటీస్ కావచ్చు, అంటే లోకల్ బాడీస్‌లోనే మహిళా రిజర్వేషన్ చక్కగా ఇంప్లిమెంట్ అవుతుంది. ఇక నుంచి లోక్సభలో, స్టేట్ అసెంబ్లీస్‌లో కూడా అద్భుతంగా ఇంప్లిమెంట్ అవుద్దనమాట. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం. ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో మహిళలు ఇంతమంది లోక్సభలో, స్టేట్ అసెంబ్లీస్‌లో రాబోతున్నారు. ఇదొక వినూత్నమైన అధ్యాయం అని కూడా చెప్పుకోవచ్చు. అయితే గ్రామ స్థాయిలో మనం చూస్తే గనక పతి పంచాయత్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంది. పేరుకి మహిళలకు చెందిన నేతలు ఉంటున్నారు కానీ, వాళ్ళ వెనకాల పురుషులు మాత్రమే ఉండి నడిపిస్తున్నారనమాట. అలాంటి వ్యవస్థ కాకుండా నిజంగా లోక్సభకి, స్టేట్ అసెంబ్లీలకి మహిళలు ఎన్నికైతే వాళ్ళ చేతికి అధికారం వస్తా రాదా? వాళ్ళు నిజంగా అధికారాన్ని వాళ్ళ చేతుల్లోనే పెట్టుకుంటారా లేదా? ఇదే పెద్ద క్వెషన్ అనమాట. రేపు నిజంగా మహిళలకు అధికారం వచ్చినా సరే, వాళ్ళ వెనకాల ఎవరుంటున్నారు? వాళ్ళు నిర్ణయాలు వాళ్ళు తీసుకోబోతున్నారా? ఇది పెద్ద క్వెషనే. ఇక్కడ ఒక అంటే ఒక మేల్ నాయకుడి భార్యో, చెల్లెలో, లేకపోతే అక్కో, తల్లో వీళ్ళు నాయకత్వం వహిస్తారా? లేకపోతే ఇండిపెండెంట్‌గా పైకొచ్చిన మహిళలకు టికెట్లు ఇచ్చి వాళ్ళ వాయిస్‌ని పార్లమెంట్‌లో, స్టేట్ అసెంబ్లీస్‌లో తీసుకొస్తారా? ఇదే పెద్ద క్వెషన్. భారతదేశంలో ఒక మహిళ ముందుకు రావాలంటే ఆవిడ ఇందిరాగాంధీ స్థాయిలో ఉండాలి. లేదా జయలలిత లాగా చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. మాయావతి, మమతా బెనర్జీ ఇలాంటి లీడర్స్ లాగా చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి అంటుంటారు. అంటే సూపర్ వుమెన్‌గా ఉంటేనే మహిళలు ముందుకు రాగలరని. మనం చూస్తే గనుక భారతదేశంలో ఒక మహిళ ముందుకు రావాలంటే ఆవిడ చాలా థిక్ స్కిన్డ్ అయి ఉండాలి. ఆల్రెడీ హిల్లరీ క్లింటన్ ఎవరైతే అమెరికా వైస్ ప్రెసిడెంట్‌గా చేశారో, అమెరికన్ పాలిటిక్స్‌లో ఉన్నారో ఆవిడ ఒక మాట అంటూ ఉంటారు. ఒక మహిళ పాలిటిక్స్‌లో రాణించాలంటే హర్ స్కిన్ షుడ్ బి యాస్ థిక్ యాస్ డైనోసార్. ఆవిడ శరీరం డైనోసార్ స్కిన్ ఎంత థిక్‌గా ఉందో అంత థిక్‌గా ఉండాలి. అంటే ఆవిడంత గట్టి రాటి తేలి ఉండాలి. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఒక మహిళ ఏ రంగంలో బయటకొచ్చినా ఓర్చుకునే శక్తి చాలా మందికి ఉండదనమాట. ఆవిడ పైన రాళ్ళేస్తూ ఉంటారు. కాబట్టి ముఖ్యంగా భారత రాజకీయ వ్యవస్థలో ఒక ఆడపిల్ల బయటికి రావాలంటే ఆవిడ చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీ అయి ఉండాలి. కాబట్టి అలాంటి స్ట్రాంగ్ పర్సనాలిటీస్‌కి ఈ రోజు నుంచే పొలిటికల్ ట్రైనింగ్ చాలా అవసరం. ముఖ్యంగా నారీ శక్తి, మహిళా శక్తి అనేది భారతదేశంలో ప్రస్ఫుటం అవుతోంది. 2029కి లోక్సభలోను, స్టేట్ అసెంబ్లీస్‌లోను అద్భుతమైన మహిళా భాగస్వామ్యం మనం చూడబోతున్నాం. దీనికి ప్రక్రియ స్టార్ట్ అయిపోయింది. ముఖ్యంగా యాస్ సూన్ యాస్ పాసిబుల్, యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్ అతి తొందరలో మనం చూడబోతున్నాం కాబట్టి, మన తరం ఇది చూడబోతుంది కాబట్టి, మహిళా నాయకులందరికీ కూడా నేను చేసే విన్నపం ఏంటంటే, రాజకీయంగా ట్రైన్ అప్ అవ్వండి. కేవలం చిన్న చిన్న గల్లీ రాజకీయాలు కాదు, మనం దేశాన్ని ఏలే రోజులొచ్చేసాయి.